దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు నామావళిలో 5వ నామముగా సమాధానకర్తయగు అధిపతి అని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేస్తూ ఉన్నారండి. ఏలైనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడినని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6లో వ్రాయబడి ఉందండి. నిన్నటి దినమున సమాధానం గురించి అనేకమైన ఆధ్యాత్మికమైన విషయాలు, దేవుడు సమాధానముగా యేసుక్రీస్తుతో ఉంటే ఏ విధమైన సమాధానం కలిగి ఉంటాం నేర్పించారండి. ఈ రోజున సమాధానము ప్రభువు నుండి పొందగలిగే మార్గాలండి. మొట్టమొదటిగా విశ్వాసంతో ప్రభు వస్త్రపు చెంగు తాకిన రక్తస్రావ రోగగ్రస్తకు స్వస్థత, సమాధానము అనుగ్రహింపబడిందండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 34 వచనం ప్రకారం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమాధానం కలిగి ఉందామని రోమపత్రిక 5వ అధ్యాయం 1లో తెలియజేశారండి. రెండవదిగా ప్రేమ. పాపాత్మురాలైన స్త్రీ ప్రభువును విస్తారంగా ప్రేమించి అభిషేకించిన విస్తార క్షమ సమాధానములు పొందింది. సీమోని అండి. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనం ప్రకారం. మూడవదిగా యోగ్యత. ప్రభు తన శిష్యులతో సెలవిచ్చిన మాట, మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానం అగునుగాక అని మొదట చెప్పుడు. సమాధాన పాత్రుడు అనగా గృహము కూడా అక్కడ నుండి వెడలినప్పుడు, వారు నిలిచినప్పుడు అక్కడ సమాధానం కలుగుతుందని, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చునని. దానికి మనము పాత్రులమా కాదా అనేది మనం ప్రశ్నించుకోవాలండి. లూకా సువార్త 10వ అధ్యాయం 6వ వచనం ప్రకారం. నాలుగవదిగా ఇష్టలమగుట. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారం. భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం కలుగునుగా కానీ యేసు జన్మ సమయమున పరలోక దూత గణాల ప్రస్తుతి అండి. ఇష్టలముగా ఉన్నామా మనల్ని మనం పరిశీలించుకుందామండి. 5వదిగా ప్రభు మాట, నాదా నీ మాట చొప్పున నీ దాసిని సమాధానంతో పోనిచ్చుచున్నావని సిమియోను యాజకుని స్తుతించారండి. లూకా సువార్త 2వ అధ్యాయం 27వ వచనం ప్రకారం. 6వదిగా ప్రభు ప్రత్యక్షత ద్వారా పునరుద్ధాన సుశరీరుడైన క్రీస్తు శిష్యులకు ప్రత్యక్షమైన ప్రతి పర్యాయము మీకు సమాధానం కలుగునుగా కానీ అనుగ్రహించారండి, దీవించారు. లూకా సువార్త 26వ అధ్యాయము 36వ వచనం ప్రకారం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం ప్రకారం. 7వదిగా క్రీస్తు రక్తంలో కడగబడుట ద్వారా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనములలో, మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు, ఆయన మన సమాధానమై ఉండి ఏకం చేసెను. 8వదిగా క్రీస్తు సువార్తకు రాయబారులుగా ఉండటం ద్వారా అందరినీ దేవునితో సమాధానపరచగలగడం అంటే మనం అట్టి సమాధానం పొందుకోవాలండి. బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, శాంతి ప్రదాత సమాధానకర్త అయిన ఆ యేసు ప్రభు నాకు నీకు మనందరికీ వాటిని ప్రసాదించడానికి నరావతారిగా దివి నుండి భూకి ఎదించారు. మనలను ఈ లోకాన్ని దేవునితో ఐక్యపరచబడడానికి అనుసంధానకర్తగా ఆ కరుణామయుడైన యేసు స్వామికి సమాధానకర్త అధిపతి అని పేరు పెట్టబడిందండి. సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుము అని జకరియా ప్రవక్త ఉద్బోధించారండి. సత్యం అనగా యేసే, సమాధానం ఇచ్చేవాడు ఆయనే కదా. ఆయననే ప్రేమగా ఎంచుకోవాలండి. ప్రియము అనగా ఇష్టము. ఆయనకు ఇష్టమైన వారికి సమాధానం అనుగ్రహీతం. అట్టి సమాధానకర్త జన్మదినాన పశువుల పాకలో తొట్టులో ఆయన విశ్రమింపచేశారండి. దేహమని దేవాలయమైన మనము మన హృదయాలను పాన్పు అనగా తొట్టిగా చేసి ఆయనను విశ్రమింపచేద్దాం. సమాధానకర్తను మన హృదయంలో చేర్చుకుందామండి. రారమ్మని ఆయనను ఆహ్వానిద్దాం. ఆ రారాజు, ఆ అద్వితీయ కుమారుడిని యేసు ప్రభు యొక్క సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండి మనలను సంరక్షించి శుభాశిస్సులను వర్షింపచేస్తుందండి. అట్టి కృపకై దేవునికి మొరపెడదామండి. ప్రభు తన శాశ్వత కృపా సమాధానములు మనకు అందించును గాక. ఆమేన్.